హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ ఒమేగా. వెల్కమ్ టు మై ఛానల్ గ్రో విత్ ఒమేగా. సో లాస్ట్ వీడియోలో చూసుకుంటే మనము కంట్రోల్ స్టేట్మెంట్స్ యొక్క థియరీ మొత్తాన్ని కంప్లీట్ చేసుకున్నాం కదా. అందులో ఎస్పెషల్లీ మనం సెలెక్షన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ని మొత్తం కూడా కంప్లీట్ చేసుకున్నాం కదా థియరీని. సో వీటిని యూజ్ చేసేసి ఆ థియరీని యూజ్ చేసుకొని ఈ వీడియోలో ఏం చేద్దాం అంటే ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అని చెప్పేసి చూద్దాం. సో దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, రైట్ ఎ ప్రోగ్రామ్ టు ఫైండ్ వెదర్ ఎ గివెన్ ఇయర్ ఈజ్ ఎ లీప్ ఇయర్ ఆర్ నాట్. అంటే ఇచ్చిన ఒక యూజర్ ఇంపుట్ అనేది ఇయర్ ఇస్తే ఆ ఇయర్ అనేది లీప్ ఇయరా కాదా చెక్ చేయడం కోసం మనం ప్రోగ్రామ్ రాయాలి. సో దీన్ని రాయడం కోసం మనకు ఫస్ట్ మైండ్ లోకి వచ్చే థాట్ ఏంటిదంటే, ఈ ప్రోగ్రామ్ రాయడం కోసం 4 తోటి డివిజిబుల్ అవుతే అది లీప్ ఇయర్, కాకపోతే నాన్ లీప్ ఇయర్ అని చెప్పేసి డైరెక్ట్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ వాడేసి చేయొచ్చు కదా అని చెప్పేసి అనుకుంటాం. కాకపోతే అది పార్షియల్లీ మాత్రమే కరెక్ట్. ఎందుకు నేను పార్షియల్లీ అంటున్నా అంటే, ఆ రూల్ అనేది అంటే ఎవ్రీ 4 years కి ఒకసారి లీప్ ఇయర్ వస్తుంది అనేసి ఏదైతే రూల్ ఉందో, ఆ రూల్ అనేది ఓన్లీ నాన్ సెంచురియన్ ఇయర్స్ అంటే లైక్ 2025, 2026 ఇట్లాంటి ఇయర్స్ కి మాత్రమే ఆ రూల్ అనేది అప్లై అవుతుంది. ఒకవేళ మనం కనుక 1200, 1300 లేకపోతే 2000 ఇట్లాంటి ఇయర్స్ కనుక మనం చెక్ చేయాలనుకుంటే, ఈ 4 తోటి డివిజిబుల్ అంటే ఎవ్రీ 4 year తో పాటు ఇట్లా ఒకవేళ సెంచురియన్ ఇయర్, ఇవన్నీ సెంచురియన్ ఇయర్స్ కదా. ఒకవేళ 2025, 2026 తీసుకుంటే అది నాన్ సెంచురియన్ ఇయర్ కాబట్టి ఎవ్రీ 4 year కి ఒకసారి లీప్ ఇయర్ అన్నట్టుగా 4 తోటి డివిజిబిలిటీ రూల్ చెక్ చేయొచ్చు. కాకపోతే వెన్ ఇట్ కమ్స్ టు సెంచురియన్ ఇయర్, ఒకవేళ ఇట్లా 1200 కానీ 1300 కానీ 100th ఇయర్ కానీ 500th ఇయర్ కానీ ఇట్లాంటి ఇయర్స్కి వస్తే ఇంకో ఎక్సెప్షన్ ఉంటుంది, అంటే ఇంకో రూల్ ఉంటుంది. అదేంటిదంటే ఎవ్రీ 400 years కి అంటే ఎవ్రీ 4 centuries కి ఒక లీప్ ఇయర్ వస్తుంది. ఎవ్రీ 4 years కి ఒక లీప్ ఇయర్ ఎట్లానో ఎవ్రీ 400 years కి కూడా ప్యారలల్ గా ఇంకో లీప్ ఇయర్ ఉంటుంది. సో ఫస్ట్ మనం ఈ ప్రోగ్రామ్ ని సాల్వ్ చేయాలంటే ఫస్ట్ యూజర్ ఇచ్చిన ఇయర్ అనేది ఫస్ట్ సెంచురియన్ ఇయరా కాదా అని చెక్ చేయాలి. సో సెంచురియన్ ఇయరా కాదా అంటే ఏంది, ఎవ్రీ 100 years కి ఒక సెంచురియన్ ఇయర్ వస్తుంది కదా. సో ఎవ్రీ 100 year కంటే 100 తోటి డివిజిబుల్ అవుతుందా కాదా చెక్ చేసి సరిపోతుంది కదా. అంటే యూజర్ ఇచ్చిన ఇయర్ అనేది 100 తోటి డివిజిబుల్ అయితే అది సెంచురియన్ ఇయర్, కాకపోతే నాన్ సెంచురియన్ ఇయర్, అంతే కదా. సో ఫస్ట్ అది సెంచురియన్ ఇయరా కాదా అని చెప్పేసి ఈ డిఫరెన్స్ అనేది మనకు అర్థం కావాలి. ఒకవేళ సెంచురియన్ అవుతే ఏం చేయాలి మనం, ఎవ్రీ 400 years కి ఒకసారి లీప్ ఇయర్ వస్తుంది కదా. సో 400 తోటి డివిజిబుల్ అవుతే అది లీప్, కాకపోతే నాన్ లీప్, ఇంతే కదా. ఒకవేళ ఇక్కడ 100 తో కనుక డివిజిబుల్ కాకపోతే అంటే 2025, 2026 ఇట్లాంటి ఇయర్స్ అయినప్పుడు ఏం చేయాలి మనము, ఎవ్రీ 4 years కి ఒకసారి లీప్ ఇయర్ వస్తుంది కదా. సో ఎవ్రీ 4 years కి ఒకసారి లీప్ ఇయర్ వస్తుంది కాబట్టి 4 తో డివిజిబుల్ అవుతుందా కాదా చెక్ చేయాలి. ఒకవేళ 4 తోటి అయింది అనుకో అది లీప్ ఇయర్, ఒకవేళ కాకపోతే నాన్ లీప్ ఇయర్. సో ఇక్కడ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసిన లాజిక్ ఉందో సేమ్ ఇదే లాజిక్ ని కనుక మనం ప్రోగ్రామ్ గా రాస్తే అదే ఈ యొక్క లీప్ ఇయర్ కి ప్రోగ్రామ్. సో దానికోసం మనం ఏం చేయాలి, ఫస్ట్ యూజర్ నుంచి ఇయర్ అడగాలి కదా. సో ఇయర్ అని నేను ఒక వేరియబుల్ తీసుకున్నా. సో ఇయర్ అనే అన్ని నెంబర్సే కదా. సో నెంబర్స్ అన్ని ఏ డాటా టైప్, ఇంటూ డాటా టైప్. సో యూజర్ని అడగడం కోసం ఇన్పుట్ ఆఫ్ ఫంక్షన్ వాడతాం, ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ ఇయర్. సో యూజర్ని మనం ఇయర్ అడిగినాం. సో యూజర్ ఏదైనా ఇయర్ ఎంటర్ చేయొచ్చు, 2025 ఇయర్ ఎంటర్ చేయొచ్చు, లేకపోతే ఇంకో ఇయర్ ఎంటర్ చేయొచ్చు. సో ఏ ఇయర్ ఎంటర్ చేసినా ఫస్ట్ మనం ఏం చెక్ చేయాలి, అది 100 అంటే అది సెంచురియన్ ఇయరా కాదా చెక్ చేయాలి. సో సెంచురియన్ ఇయర్ కోసం ఏం చేద్దాం, నార్మల్గా ఇప్పుడు 1200 అనేది సెంచురియన్ ఇయర్ కాదా అవునా కాదా అని చెక్ చేయాలంటే 100 తో డివైడ్ చేస్తాం. 100 తో డివైడ్ చేసినప్పుడు 1200 రిమైండర్ అనేది ఎప్పుడైతే 0 వస్తుందో అప్పుడు ఇది 100 తో డివిజిబుల్ అవుతుంది అని చెప్పేసి కదా. సో రిమైండర్ కావాలి మనకు. రిమైండర్ రావడం కోసం మనం ఏం ఆపరేటర్ వాడతాం, మాడ్యులస్ కదా. సో ఇక్కడ ఇఫ్ కేస్ వాడదాం. ఇఫ్ ఒకవేళ ఇయర్ అంటే యూజర్ ఎంటర్ చేసిన ఇయర్ కనుక 100 తోటి డివైడ్ అవుతే రిమైండర్ అనేది అంటే 100 తో డివైడ్ చేస్తే మాడ్యులస్ అనేది ఏం చేస్తుంది, మనకు రిమైండర్ ఇస్తుంది కదా. సో ఆ రిమైండర్ అనేది 0కి ఈక్వల్ అవుతే ఇదేంది, ఈక్వల్ టు ఆపరేటర్ అంటే కంపారిజన్ ఆపరేటర్ ఇది. సో ఒకవేళ 0 కనుక ఈక్వల్ అవుతే దాని మీనింగ్ ఏంది, ఇది 100 తోటి డివైడ్ అవుతుంది. సో సెంచురియన్ ఇయర్ అంటే ఇది సెంచురియన్ ఇయర్ అనే కదా. సో సెంచురియన్ అయితే ఏం చేయాలి, మళ్ళీ చెక్ చేయాలి. దేన్ని చెక్ చేస్తాం, అది 400 తోటి డివైడ్ అవుతుందా కాదా అని చెప్పేసి చెక్ చేయాలి. సో దానికోసం నేను మళ్ళీ నెస్టెడ్ ఇఫ్ ని యూజ్ చేస్తున్నా. మళ్ళీ ఇఫ్ తీసుకొని ఇయర్ అనేది మాడ్యులస్ 400 తో డివైడ్ చేస్తే రిమైండర్ అనేది 0కి ఈక్వల్. రిమైండర్ అనేది 0కి ఈక్వల్ అయింది అనుకోండి, అది ఆటోమేటిక్ గా అంటే ఎవ్రీ 400 ఇయర్ కి ఒకసారి వచ్చే ఇయరే కదా, అంటే అది లీప్ ఇయరే కదా. సో దానికోసం మనం ఏం చేస్తాం, ప్రింట్ చేస్తాం కదా, ఇది లీప్ ఇయర్ అని చెప్పేసి ప్రింట్ చేయాలి. సో ప్రింట్ ఇట్ ఈజ్ ఏ లీప్ ఇయర్.
సో ఈ విధంగా మనకు ఒకవేళ ఇది లీప్ ఇయర్ అయితే ప్రింట్ అయిపోతుంది. ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత 400 తో డివైడ్ చేసినప్పుడు ఇది కనుక జీరోకి ఈక్వల్ కాకపోతే, అంటే రిమైండర్ కనుక జీరోకి ఈక్వల్ కాకపోతే, సో దానికోసం మనం వాడేది ఏంది, ఎల్స్ స్టేట్మెంట్ కదా. ఆల్టర్నేటివ్ బ్లాక్ ని మనము డిఫైన్ చేయడం కోసం ఎల్స్ స్టేట్మెంట్ యూజ్ చేస్తాం కదా. సో ఎల్స్ అంటే ఒకవేళ 400 తోటి డివైడ్ చేసినప్పుడు కాకపోతే, అంటే డివిజిబుల్ కాకపోతే, అప్పుడు ఏంటిది, అది నాన్ లీప్ ఇయర్ కదా. సో పైథాన్ కి మనం ఏం చెప్దాం, ప్రింట్ ఇట్ ఈజ్ ఏ నాన్ లీప్ ఇయర్. సో ఈ విధంగా ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు ఇదే కేసు 100 తోటి డివిజిబుల్ అవుతే, ఒకవేళ కాకపోతే మనకి ఇంకొక కండిషన్ కూడా ఉంది కదా, అంటే ఇంకొక రకంగా కూడా వెళ్ళొచ్చు కదా. ఇది ఇక్కడే మనకు ఫెయిల్ కావచ్చు, అంటే ఇక్కడ 100 తోటి ఇది డివిజిబుల్ కాకపోవచ్చు, అంటే ఇది నాన్ సెంచురియన్ ఇయర్ అవ్వచ్చు. నాన్ సెంచురియన్ అంటే లైక్ 2025, 2026 ఈ విధంగా అవ్వచ్చు. అట్లాంటి అప్పుడు మనం ఏం చేస్తాం, ఆల్టర్నేటివ్ బ్లాక్. దానికోసం ఏంది, దీనికి ఎల్స్ వాడి, ఎల్స్ లో మనం తీసుకుంటే మనం ఏంది, ఎల్స్ బ్లాక్ ని డిఫైన్ చేసేటప్పుడు ఎల్స్ దీనికి ఆల్టర్నేటివ్ గా రాసిన బ్లాక్ కదా. సో ఈ బ్లాక్ లో మనం ఏం చెక్ చేయాలి, 4 తో డివిజిబుల్ లా కాదా చెక్ చేయాలి. సో దీనికోసం నెస్టెడ్ ఇఫ్ ని వాడుతున్నాం. ఇఫ్ ఇయర్ అనేది 4 తో డివిజిబుల్ చేస్తే అది ఈక్వల్ టు 0 అవుతుందా, అయింది అనుకోండి, ఆటోమేటిక్ గా అది ఏంది, లీప్ ఇయర్ కదా. సో ప్రింట్ ఇట్స్ ఏ లీప్ ఇయర్. ఒకవేళ ఇక్కడ ఫెయిల్ అయింది అనుకోండి, మనం ఆల్టర్నేటివ్ గా ఎల్స్ బ్లాక్ ని చూపెట్టచ్చు కదా. సో ప్రింట్ ఇట్ ఈజ్ ఏ నాన్ లీప్ ఇయర్. సో ఈ విధంగా మనం కోడ్ రాసినప్పుడు ఇది ఎట్లా తీసుకుంటుంది అంటే, ఫస్ట్ ఇయర్ అనేది యూజర్ నుంచి తీసుకున్న తర్వాత ఆ ఇయర్ అనేది సెంచురియన్ ఇయరా కాదా చెక్ చేస్తుంది. మనం ఫస్ట్ చెక్ చేయాల్సింది అదే కదా. సో సెంచురియన్ ఇయరా కాదా చెక్ చేసిన తర్వాత, ఒకవేళ సెంచురియన్ అయితే 400 తో డివిజిబుల్ అవుతుందా కాదా చెక్ చేస్తుంది. 400 తోటి కూడా అయింది అనుకోండి, అప్పుడు అది లీప్ ఇయర్. ఒకవేళ 400 తోటి కాలేదు అనుకోండి, అది నాన్ లీప్ ఇయర్. నెక్స్ట్ ఒకవేళ 100 తోటే, ఫస్ట్ కేసులోనే అది ఎలిమినేట్ అయిపోతాయి, అంటే ఇక్కడ 100 తోటే డివిజిబుల్ కాకపోతే, 100 తో డివిజిబుల్ అవుతలేదు అని అంటే దాని అర్థం ఏంది, అది నాన్ సెంచురియన్ ఇయర్ కదా. సో దానికి మనం ఏం చేస్తాం, ఎల్స్ బ్లాక్ ని డిఫైన్ చేసి దాంట్లో 4 తో డివిజిబుల్ అవుతుందా కాదా చెక్ చేసినాం. ఒకవేళ 4 తోటి అయింది అనుకోండి, ఇట్స్ ఏ లీప్ ఇయర్. ఒకవేళ 4 తోటి కాలేదు అనుకోండి, అది నాన్ లీప్ ఇయర్. సో ఈ విధంగా మనకి ఏ ఇయర్ ఎంటర్ చేసినా కానీ అది లీప్ ఇయర్ అయితే లీప్ ఇయర్ అని చెప్పేసి, లీప్ ఇయర్ కాకపోతే లీప్ ఇయర్ కాదని చెప్పేసి వస్తుంది. చలో దీంట్లో సెకండ్ క్వశ్చన్ కనుక వస్తే మనకు రైట్ పైథాన్ ప్రోగ్రామ్ టు ఫైండ్ గ్రేటెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్. సో ఒక 3 నెంబర్స్ యూజర్ని అడిగి ఆ 3 నెంబర్స్లో ఏది గ్రేటెస్ట్ నెంబర్ అని చెప్పేసి కనుక్కోవడం కోసం ఒక ప్రోగ్రామ్ని రాయమని చెప్పేసి అన్నాడు. సో దీనికన్నా ముందు నేను మీకు చెప్పేది ఏంటంటే, ఈ ప్రోగ్రామ్స్ మనం సాల్వ్ చేయడం కోసం ఇదే మెథడ్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. దెర్ ఆర్ మల్టిపుల్ వేస్, ఇంకా చాలా వేస్ కూడా ఉన్నాయి. సో మీకు నేనేమనుకున్నా అంటే, ఈ మెథడ్లో చెప్తే మీకు సింపుల్గా ఈజీగా అర్థమవుతుంది అని చెప్పేసి ఈ మెథడ్స్ని నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఒకవేళ మీకు డిఫరెంట్ మెథడ్ వేలో మీకు అవుట్పుట్ కనుక ప్రాపర్గా వస్తే ఆ మెథడ్ని కూడా మీరు ఫాలో అవ్వాలంటే ఫాలో అవ్వచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఈ క్వశ్చన్కి వస్తే, ఈ యూజర్ నుంచి తీసుకున్న ఏవైతే 3 నెంబర్స్ ఉంటాయో ఆ 3 నెంబర్స్లో గ్రేటెస్ట్ నెంబర్ ఏంటిదని చెప్పేసి దాన్ని క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి మనకు పైథాన్ అనేది. సో దీనికన్నా ముందు ఈ ప్రోగ్రామ్ ఏదైతే రాసి పెట్టిందో అదాన్ని కాసేపు పక్కన పెట్టండి. సో ఈ ప్రోగ్రామ్ వెనకాల ఏదైతే లాజిక్ ఉందో లాజిక్ అర్థం చేసుకోవడం కోసం, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్రికెట్ టోర్నమెంట్ని కండక్ట్ చేస్తారు. దాంట్లో ఒక 3 టీమ్స్ ఉన్నాయి, టీమ్ ఏ, టీమ్ బి, టీమ్ సి. ఒకవేళ మీ దగ్గర కనుకుంట 4 టీమ్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ, బి, సి, డి, ఇట్లా 4 టీమ్స్ కనుక మీ దగ్గర ఉంటే మీరు ఏం చేస్తారు, సెమీఫైనల్ 1, సెమీఫైనల్ 2 అని చెప్పేసి ఏబీకి ఒక మ్యాచ్, సిడికి ఒక మ్యాచ్ పెట్టి ఇందులో ఏదైతే గెలుస్తుందో అండ్ ఈ 2 మ్యాచెస్లో ఎవరెవరైతే విన్నర్స్ ఉంటారో ఆ విన్నర్స్కి ఫైనల్ మ్యాచ్ పెట్టి దాంట్లో విన్నర్ని ప్రకటిస్తారు కదా. ఒకవేళ ఎప్పుడు 4 ఉంటే, కాకపోతే ఇక్కడ మనకు 4 లేరు, ఓన్లీ 3 టీమ్స్ మాత్రం ఉన్నారు, ఏ, బి అండ్ సి. సో ఇట్లాంటి 3 టీమ్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఏదో ఒక టీంని బైలో వేసి మిగిలిన 2 టీమ్స్కి మ్యాచ్ పెట్టి అందులో గెలిచిన వాళ్ళు వెళ్ళి ఏదైతే బయలు పడ్డ టీం ఉందో ఆ టీం తోటి గేమ్ ఆడతారు. సో సేమ్ ఇక్కడ కూడా మనం అట్లానే తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం సిని బయలో వేద్దాం. సో సిని పక్కకు పెట్టేద్దాం కాసేపు. ఫస్ట్ కాంపిటీషన్ వాళ్ళకి పెట్టాలి, ఏకి బీకి పెట్టాలి. సో ఏకి బీకి పెట్టినప్పుడు ఏకి బీకి పెట్టినాం మనం కాంపిటీషన్. ఒకవేళ ఇందులో కనుక ఏ గెలిస్తే, సో ఏ గెలిచింది అనుకోండి, ఏ తీసుకుపోయి ఫైనల్ ఎవరితో ఆడాలి, సితో ఆడాలి. సో ఏకి సికి కాంపిటీషన్ జరుగుతుంది. ఇందులో కూడా ఏనే గెలిచింది అనుకోండి, సో ఏ ఈజ్ గ్రేటర్, అంటే ఏ ఈజ్ ఈ మొత్తం టోర్నమెంట్లో విన్నర్ ఎవరంటే ఏ.
ఒకవేళ ఇక్కడ ఈ కేసులో కనుక చూసుకుంటే అంటే ఈ ఏ అనేది బీతో గెలిచింది, కాకపోతే ఏ వచ్చి సి దగ్గర ఓడిపోయింది. అట్లాంటి టైంలో విన్నర్ ఎవరు? సి ఈజ్ విన్నర్. ఒకవేళ ఏ అనేది ఫస్ట్ బి దగ్గరనే ఓడిపోయింది, సో అదే దాని అర్థమైంది బి అనేది ఏ దగ్గర గెలిచింది అన్నట్టు కదా. సో బి ఎవరి దగ్గర ఆడాలి? సితో ఆడాలి కాంపిటీషన్. సో బీకి సికి మధ్యలో మ్యాచ్లో అంటే ఫైనల్లో ఎవరు ఎవరు గెలిస్తే వాళ్ళు విన్నర్. ఒకవేళ బి గెలిస్తే బి విన్నర్, ఒకవేళ సి గెలిస్తే సి విన్నర్. సేమ్ ఇందాక మనకు ఏదైతే లీప్ ఇయర్కి వాడిన లాజిక్ ఉందో సిమిలర్ కైండ్ ఆఫ్ లాజిక్ నెస్టెడ్ ఇఫ్ని వాడి సాల్వ్ చేయాలి ఇది కూడా. సో సేమ్ ఇక్కడ మనకి ఎట్లయితే కాంపిటీషన్ జరిగినట్టుగా ఉందో సేమ్ గ్రేటెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్ కనుక్కోవాలన్నా కూడా ఒక నెంబర్ని పక్కన పెట్టి ఫస్ట్ 2 నెంబర్స్లో ఏది పెద్ద అని చెప్పేసి చూడాలి. అది అందులో ఏదైతే గెలుస్తుందో ఆ గెలిచింది పోయి ఏదైతే పక్కన పెట్టిన నెంబర్ ఉందో ఆ నెంబర్ తోటి కంపేర్ చేసుకుంటే అందులో ఏదైతే పెద్ద ఉంటుందో ఆ విధంగా మనకి ఏదైతే నెంబర్ గ్రేటెస్ట్ నెంబరో ఆ గ్రేటెస్ట్ నెంబర్ అనేది వస్తుంది. ఇప్పుడు ప్రోగ్రామ్కి వస్తే ఫస్ట్ ఏం చేసిన నేను ఏబిసి అని చెప్పేసి 3 వేరియబుల్స్ని డిఫైన్ చేసిన. ఆ 3 వేరియబుల్స్లో కూడా మనకి ఇది నెంబర్స్ కదా, సో 3 కూడా ఇంటిజర్ డాటా టైప్. సో ఇంట్ అని చెప్పేసి తీసుకున్నా. ఇంపుట్ ఆఫ్ ఫంక్షన్ తోటి నెంబర్స్ని యూజర్ని అడిగిన. సో ఎంటర్ ఫస్ట్ నెంబర్, ఎంటర్ సెకండ్ నెంబర్, ఎంటర్ థర్డ్ నెంబర్. సో ఇట్లా 3 నెంబర్స్ యూజర్ని అడిగిన. యూజర్ 3 నెంబర్స్ ఎంటర్ చేసిండు. సో 3 నెంబర్స్ని ఎంటర్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? ఇప్పుడు కాంపిటీషన్కి రావాలి. ఫస్ట్ నేను ఏం చేసిన అంటే సిని పక్కన పెట్టేసిన. సిని పక్కన పెట్టి ఫస్ట్ ఏకి బీకి కాంపిటీషన్ పెట్టిన. అంటే ఏ అనేది బీ కన్నా పెద్దదా కంపేర్ చేసిన. సో ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అంటే దీని అర్థమైంది ఏ అనేది ఇక్కడ బీతో గెలిస్తే ట్రూ అవుతుంది. ఒకవేళ ఇక్కడ ఫాల్స్ అవుతే బి అనేది గెలిచింది అన్నట్టు కదా, అంటే ఏ ఓడిపోయింది అంటే దాని అర్థమైంది బి గెలిచినట్టే కదా. సో సేమ్ సిమిలర్గా ఇక్కడ ఏదైతే మనం లాజిక్ తీసుకున్నామో అదే ఇక్కడ అప్లై చేసిన నేను. ఇఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అంటే ఏ అనేది బి దగ్గర గెలిచింది, దెన్ ఏ ఎవరితో ఆడాలి? సితో ఆడాలి, అంతే కదా. సో దెన్ లోపల నేను ఏం చేసిన అంటే మళ్ళీ ఇఫ్ కండిషన్ తీసుకొని ఏ ఈజ్ గ్రేటర్ దెన్ సి అంటే ఏ సితోటి గేమ్ ఆడాలి. సో సితోటి గేమ్ ఆడినప్పుడు అక్కడ కూడా ఏ గెలిచింది అనుకోండి, దాని అర్థమైంది అందరికన్నా ముందు గెలిచింది ఎవరు? ఏ కదా. అంటే అందరికంటే పెద్ద నెంబర్ ఏది? ఏ కదా. సో ప్రింట్ ఏ ఈజ్ గ్రేటెస్ట్ నెంబర్. సో ఇట్లా వేరియబుల్ అంటే ఏ వేరియబుల్లో ఏదైతే నెంబర్ యూజర్ ఎంటర్ చేస్తాడో ఆ నెంబర్ అనేది గ్రేటెస్ట్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. సో ఇట్లా వేరియబుల్ని స్ట్రింగ్ని ఎలా జాయిన్ చేస్తాం మనం? కామా యూజ్ చేసి ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ ఆఫ్ యూజ్ చేసుకొని ఈ స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఒకవేళ కనుక ఇక్కడికి ఏ ఇక్కడ దాకా వచ్చింది అంటే బీని ఓడించింది, ఫైనల్స్కి వచ్చింది, కానీ ఫైనల్స్లో వచ్చి ఏ అనేది సి ముంగట ఓడిపోయింది, అప్పుడు విన్నర్ ఎవరు? సిఏ కదా. సో డైరెక్ట్ ఇఫ్కి బదులు మనం ఆల్టర్నేటివ్ బ్లాక్ని డిఫైన్ చేయడం కోసం ఎల్స్ కదా వాడేది. సో ఎల్స్ పెట్టేసి ప్రింట్ సి ఈజ్ గ్రేటెస్ట్ అంటే సి అనేది గెలిచింది, సి ఈజ్ ద విన్నర్ అని చెప్పేసి డిక్లేర్ చేయాలి, అంతే కదా. ఒకవేళ ఏ అనేది ఫస్ట్ సెమీస్లోనే అంటే ఫస్ట్ మనం ఇక్కడ ఏ బీకి మ్యాచ్ పెట్టినప్పుడే ఏ ఓడిపోయింది అంటే దాని అర్థమైంది బి గెలిచింది అన్నట్టు కదా. సో గెలిచిన వారు ఎవరితో ఆడాలి? పోయి సితో ఆడాలి కదా. సో ఇది మనం ఎందులో చెప్తామంటే ఆల్టర్నేటివ్ బ్లాక్. ఇక్కడ ఈ ఇంటెండేషన్లో వాడింది ఆల్టర్నేటివ్ బ్లాక్, ఈ ఇఫ్కి వాడిన ఆల్టర్నేటివ్ బ్లాక్ ఈఎల్స్, దీనికి ఆల్టర్నేటివ్ బ్లాక్గా వాడింది ఈఎల్స్. ఒకవేళ ఇక్కడ కనుక ఏ ఓడిపోయి బి గెలిస్తే అంటే ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అనే కండిషన్ కనుక ఫాల్స్ అవుతే, ఫాల్స్ అయినప్పుడు అర్థం ఏంటిది? బి ఈజ్ గ్రేటర్ అన్నట్టు కదా. ఏకి బీకి కంపారిజన్ చేసుకుంటే బి ఈజ్ గ్రేటర్. సో బి వెళ్ళి దేనితోటి కంపేర్ చేసుకోవాలి? సి తోటి కంపేర్ చేయాలి. సో మళ్ళీ ఎల్స్ బ్లాక్లో నేను ఏం చేసిన అంటే ఇఫ్ తీసుకొని బి ఈజ్ గ్రేటర్ దెన్ సియా అని చెప్పేసి చెక్ చేసిన. సో ఈ చెక్ చేసిన తర్వాత ఒకవేళ ఇక్కడ కూడా అది బి అనేది గెలిచింది అనుకోండి, బి అనేది ఫైనల్స్లో కూడా గెలిస్తే దాని అర్థం బి ఈజ్ గ్రేటెస్ట్. ఒకవేళ ఇక్కడ బి అనేది ఓడిపోయింది, ఇక్కడ దాకా వచ్చి బి అనేది ఫైనల్స్లో ఓడిపోయింది, దాని అర్థం ఏంది? సి ఈజ్ గ్రేటెస్ట్ కదా. సో ఈ విధంగా ఇది అనేది వర్క్. నెక్స్ట్ మనం థర్డ్ క్వశ్చన్ కనుక చూసుకుంటే రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు డిటర్మైన్ వెదర్ ఏ క్యారెక్టర్ ఎంటర్డ్ ఈజ్ ఏ వోవల్ ఆర్ నాట్. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? యూజర్ని ఒక క్యారెక్టర్ ఎంటర్ చేయమని అంటే ఒక లెటర్ ఎంటర్ చేయమని యూజర్ని అడగాలి. సో యూజర్ ఎంటర్ చేసిన లెటర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఏం చేస్తాడంటే ఒక ఈ అనే ఒక లెటర్ని అందులో ఎంటర్ చేసిండు అనుకోండి, ఆ ఈ అనే లెటర్ అది ఓవెలా కాదా అని చెప్పి చెక్ చేసి ఓవెల్ అయితే ఓవెల్ అని, లేకపోతే అది ఓవెల్ కాదు అని చెప్పేసి ప్రింట్ చేసే విధంగా ప్రోగ్రామ్ రాయమని చెప్పేసి అన్నాడు. సో దీనికి కూడా చాలా మల్టిపుల్ వేస్లో ఉన్నాయి. సో నేను దాంట్లో మీకోసం ఏం చేసిన అంటే 2 బెస్ట్ వేస్ని తీసుకున్నా. సో 2 బెస్ట్ వేస్ ఏంటంటే ఫస్ట్ ఏం చేస్తాం, యూజర్ నుంచి ఫస్ట్ క్యారెక్టర్ తీసుకోవాలి కదా. సో సిహెచ్ అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకొని ఇన్పుట్ ఆఫ్ యూజ్ చేసుకొని నేను యూజర్ని ఎంటర్ ఏ క్యారెక్టర్ అని చెప్పేసి అడిగిన. సో యూజర్ ఏదో ఒక క్యారెక్టర్ ఎంటర్ చేస్తాడు ఇక్కడ. సో ఈ క్యారెక్టర్ ఎంటర్ చేసింది. సో మనకు ఓవెల్స్ అంటే ఏంటిది? ఏ, ఈ, ఐ, ఓ, యు, ఇవే కదా ఓవెల్స్ అంటే. కాకపోతే ఈ క్వశ్చన్లో మనకు ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. కేస్ సెన్సిటివ్ అంటే ఏంటిదంటే స్మాల్ ఏకి క్యాపిటల్ ఏకి డిఫరెన్స్ ఉంటుంది. అంటే స్మాల్ ఏ వేరు, క్యాపిటల్ ఏ వేరు.
ఇంగ్లీష్లో చూసుకుంటే మనకు స్మాల్ ఏ అయినా క్యాపిటల్ ఏ అయినా అంత డిఫరెన్స్ ఏమి ఉండదు. కాకపోతే పైథాన్లో పైథాన్ ఇంటర్ప్రిటర్ అనేది స్మాల్ ఏని ఒక రకంగా చూస్తుంది, క్యాపిటల్ ఏని ఇంకో రకంగా చూస్తుంది. కాబట్టి మనము ఎప్పుడు దీంట్లో చేసే ఈ ప్రోగ్రామ్ మొత్తంలో కూడా స్మాల్ ఏ తీసుకుంటున్నామంటే ఇంకోటి కూడా తీసుకోవాలి మనం, క్యాపిటల్ ఏ కూడా ఖచ్చితంగా దాంట్లో మెన్షన్ చేసి ఉండాలి. సో అంటే మనకు మొత్తం ఓవెల్స్ ఇక్కడ ఏఈ ఐఓ క్యాపిటల్ ఓ యు ఇట్లా ఇవి 5 మొత్తం కలిపి 10. ఈ 10 లెటర్స్లో ఏ లెటర్ అయినా కూడా అది ఓవెల్, అంతే కదా మనకు. సో ఈ రెండింటిని యూజ్ చేసుకొని మనం చేయాలి. ఓన్లీ మనం స్మాల్ లెటర్స్ని యూజ్ చేసినా తప్పే పోతుంది, ఓన్లీ క్యాపిటల్ లెటర్స్ తీసుకున్నా రాంగ్ పోయే ఛాన్స్ ఉంటుంది. సో దీనికోసం చూసుకుంటే క్యారెక్టర్ యూజర్ని అడిగినాం. దాని తర్వాత ఇఫ్ ఒకవేళ క్యారెక్టర్ సిహెచ్ ఇన్ ఏం చేస్తుంది, ఇన్ అనేది ఏంది మెంబర్షిప్ ఆపరేటర్ కదా. నేనేం చేసిన అంటే ఒక వర్డ్ తీసుకున్నా, ఆ వర్డ్లో ఏంటంటే ఈ లెటర్స్ అన్నింటినీ కలిపేసి ఒక వర్డ్ తీసుకున్నా, ఏఈఐఓయు క్యాపిటల్ ఏ క్యాపిటల్ ఈ క్యాపిటల్ ఐ ఓయు. సో ఇట్లా ఈ అన్ని వర్డ్స్ తోటి ఒక వర్డ్ తయారు చేసి, ఆ వర్డ్ అనేది ఒక స్ట్రింగ్ కదా. సో ఈ స్ట్రింగ్లో ఈ క్యారెక్టర్ ఉందా అంటే ఎంటర్ చేసిన క్యారెక్టర్ ఈ స్ట్రింగ్లో ఉందా అని చెప్పేసి చెక్ చేస్తున్నా. ఈ క్యారెక్టర్ చెక్ చేసేటప్పుడు ఎట్లా చెక్ చేస్తుంది పైథాన్, మనకు స్ట్రింగ్ అనేది నేను ఏం చెప్పిన ఇండెక్స్డ్ కదా. సో దీనికి పొజిషన్స్ ఉంటాయి 0 1 2 3 4 5 6 7 8 9 ఇట్లా పొజిషన్లో అన్నిట్లలో చెక్ చేస్తుంది. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనుక స్మాల్ ఏ ఎంటర్ చేసింది అనుకోండి, స్మాల్ ఏ ఎంటర్ చేయగానే ఇట్లా చెక్ చేస్తూ వస్తుంది 0th పొజిషన్లో స్మాల్ ఏ ఉంది అంటే దాని అర్థం ఏంది, ఈ స్మాల్ ఏ అనేది ఈ స్ట్రింగ్లో ఉంది. స్ట్రింగ్ని డిఫైన్ చేయడం కోసం మనము ఇవి కోడ్స్ని వాడతాం కదా. సో కోడ్స్ని వాడి నేను స్ట్రింగ్ని డిఫైన్ చేసిన. ఒకవేళ ఈ క్యారెక్టర్ కనుక స్ట్రింగ్లో ఉంటే దాని అర్థం ఏంది, ఇది ఆటోమేటిక్గా ఓవెల్ అనే కదా. సో ప్రింట్ క్యారెక్టర్ అంటే సిహెచ్ అంటే ఇక్కడ ఏ క్యారెక్టర్ ఎంటర్ చేస్తే అది ఈజీ ఓవెల్. ఒకవేళ ఇందులో లేదు అని అంటే దాని అర్థం ఏంది, ఇది ఆటోమేటిక్గా ఓవెల్ కాదనే కదా. సో సిమిలర్గానే ఎల్స్ బ్లాక్ పెట్టేసి దానికి ఆల్టర్నేటివ్ బ్లాక్ పెట్టి నేను ఇక్కడ సిహెచ్ ఈజ్ నాట్ ఏ ఓవెల్ అని చెప్పేసి పెట్టిన. ఇదే విధంగా మనం ఇక్కడ నేను స్ట్రింగ్ వాడద్దు అని చెప్పేసి అనుకుంటే, ఒకవేళ లిస్ట్ యూజ్ చేసి కనుక దీన్ని సాల్వ్ చేద్దాం అనుకుంటే ఈ 10 లెటర్స్ తోటి అంటే స్మాల్ ఏ క్యాపిటల్ ఏ ఇట్లా ఈ ఓవెల్స్ అన్నిటితోటి మనము ఒక లిస్ట్ తయారు చేయొచ్చు. ఏ అనే ఒక లిస్ట్ తయారు చేసిన ఏఈఐఓయు ఇట్లా ఒక లిస్ట్ తయారు చేసి స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ ఇవి స్ట్రింగ్స్ కాబట్టి ఏ అనేది స్ట్రింగ్ ఈ అనేది స్ట్రింగ్. సో ఇవన్నీ స్ట్రింగ్స్ కాబట్టి నేను అన్నిటికీ ఈ కోడ్స్ వాడిన, ఇన్వర్టెడ్ కామాస్ వాడిన. నెక్స్ట్ క్యారెక్టర్ యూజర్ని అడిగినాం, యూజర్ని అడిగేసి ఇఫ్ క్యారెక్టర్ అనేది ఈ లిస్ట్లో ఉంటే క్యారెక్టర్ ఇన్ ఏ సిహెచ్ ఇన్ ఏ ఉంటే అది ఓవెల్, లేకపోతే ఇట్స్ నాట్ ఏ ఓవెల్. నెక్స్ట్ 4th క్వశ్చన్ కనుక చూసుకుంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఇన్పుట్ మంత్ నెంబర్ అండ్ ప్రింట్ నెంబర్ ఆఫ్ డేస్ ఇన్ దట్ మంత్. అంటే ఈ క్వశ్చన్ ఏంటంటే మనకు ఒక మంత్ నెంబర్ అంటే ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ థర్డ్ మంత్ ఇట్లా మంత్ నెంబర్ అనేది యూజర్ నుంచి అడగాలి. సో మంత్ నెంబర్ ఎప్పుడైతే యూజర్ ఎంటర్ చేస్తాడో యూజర్కి ఏం రావాలంటే ఆ మంత్లో ఆ నెంబర్డ్ మంత్లో ఎన్ని డేస్ ఉన్నాయి అని చెప్పేసి అవుట్పుట్ రావాలి, అది ప్రింట్ అవ్వాలి. సో దీనికోసం మనకు ఫస్ట్ ఏ మంత్లో ఎన్ని డేస్ ఉంటాయి అనేది ఐడియా ఉండాలి. సో చూసుకుంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఇందులో చూసుకుంటే జనవరిలో మార్చ్లో మేలో అండ్ జూన్ ఆగస్ట్ అక్టోబర్ అండ్ డిసెంబర్ వీటిలలో 31 డేస్ ఉంటాయి. సో ఇవి సింపుల్గా గుర్తుపెట్టుకోవాలని అంటే ఇది ఎక్కడైతే ఈ ఈ లాజిక్ని వాడచ్చు మనం, ఈ సింపుల్గా ఇది ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. జనవరి, ఈ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో ఎక్కడైతే ఈ పైనకి వచ్చిందో అది 31 డేస్, మిగిలిన అన్ని 30 డేస్ ఆర్ 28 29 అంటే ఫిబ్రవరిలో 28 29 డేస్ ఉంటాయి కదా. సో అదన్న. సో జనవరిలో, మార్చ్లో అండ్ మేలో, జూన్లో, ఆగస్ట్, దాని తర్వాత అక్టోబర్ అండ్ డిసెంబర్ ఈ మంత్స్లో మనకు 31 డేస్ ఉంటాయి. సో మనకు పాసిబుల్ ఉన్నాయండి అయితే 31 డేస్ అన్నీ ఒక గ్రూప్ అండ్ 30 డేస్ అన్నీ ఇంకో గ్రూప్, లాస్ట్ మిగిలిపోయింది ఫిబ్రవరి ఒకటి ఇంకా వేరే గ్రూప్. ఇంతే కదా మనకు మొత్తం కావాల్సిన గ్రూప్స్ అన్నీ. సో 3 గ్రూప్స్ ఉన్నాయి. సో ఫిబ్రవరిని కాసేపు పక్కన పెడితే మనకు ఉన్నాయి 2 గ్రూప్స్, అయితే 30 డేస్ లేకపోతే 31 డేస్. సో నేనేం చేసిన అంటే నేను రాసిన ప్రోగ్రాంలో వాడిన లాజిక్ ఏంటంటే ఈ 30 డేస్ అన్ని తీసుకెళ్ళి ఒక లిస్ట్ తయారు చేసిన, 31 డేస్ అన్ని తీసుకెళ్ళి ఇంకో లిస్ట్ తయారు చేసిన. సో ఏ అనే ఒక లిస్ట్ తీసుకొని అందులో 31 డేస్ అన్నీ అంటే ఫస్ట్ మంత్, థర్డ్ మంత్, 5th మంత్ ఇట్లా 31 డేస్ ఉండే మంత్స్ నెంబర్ అన్నిటి అందులో పెట్టిన లిస్ట్. నెక్స్ట్ బి అనే ఇంకో లిస్ట్ తీసుకున్నా, దాంట్లో 30 డేస్కి సంబంధించిన అన్ని నెంబర్స్ పెట్టిన, మంత్ నెంబర్స్ 4 6 9 11. సో ఇట్లా 2 లిస్టులు తయారు చేసిన. 2 లిస్టులు తయారు చేసి ఒకవేళ ఇప్పుడు మనం ఏం చేయాలి, యూజర్ నుంచి మంత్ నెంబర్ అనేది అడగాలి కదా. సో ఎన్ అనే ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో మంత్ నెంబర్ అంటే అది నెంబరే కదా. సో నెంబర్ అంటే ఇంటిజర్ డేటా టైపే కదా. సో ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ మంత్ నెంబర్. సో యూజర్ నుంచి మంత్ నెంబర్ అనేది మనం అడిగినాం. సో మంత్ నెంబర్ అడిగిన తర్వాత ఆ మంత్ నెంబర్ కనుక ఫస్ట్ ఈ ఫిబ్రవరిని తీసేద్దాం ఈసారి.
ఆ మంత్ నెంబర్ కనుక 2కి ఈక్వల్ అయింది అనుకో, ఆటోమేటిక్గా అలా 28 డేస్ అన్న 29 డేస్ అన్న అంతే కదా ఉండేది. సో ఇఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు కంపారిజన్ ఆపరేటర్, సో ఎన్ అనేది 2కి ఈక్వల్ అవుతే దెన్ ప్రింట్ ఎన్ నెంబర్డ్. ఎన్ అనేది ఏంది మనకు యూజర్ ఏది ఎంటర్ చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 ఎంటర్ చేసింది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది కండిషన్ 2ది కాబట్టి 2 ఎంటర్ చేస్తే 2 నెంబర్డ్ మంత్ హ్యావ్ 28 ఆర్ 29 డేస్ అని చెప్పేసి ఇస్తుంది. సో ఇది స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అయిపోతుంది. ఇది ఏది ఫిబ్రవరి అయిపోయింది. నెక్స్ట్ మనకు ఈ 31 డేస్ మొత్తం 30 డేస్ మొత్తం 2 గ్రూప్స్ ఉన్నాయి కదా, ఆ 2 గ్రూప్స్ కూడా మనం చెప్తే అయిపోతుంది కదా. ఆల్టర్నేటివ్ అంటే ఇప్పుడు ఆల్టర్నేటివ్ కాకుండా మనకు ఇంకా ఎక్స్ట్రాగా 2 ఉన్నాయి. సో 2 కండిషన్స్ అంటే ఇది వేరే గ్రూప్, ఇది వేరే గ్రూప్, ఇట్లా మల్టిపుల్ కండిషన్స్ని చెక్ చేయడం కోసం ఏం వాడతాం మనం, ఇఫ్ ఎలిఫ్ ఎల్సే కదా. సో ఎలిఫ్ని వాడతా. ఎలిఫ్ని వాడితే ఏంది, ఇఫ్ ఎన్ ఇన్ ఏ అంటే ఏలో కనుక ఎన్ ఉంటే, ఏలో ఏముంది 1 3 5 7 అంటే ఏ మొత్తం ఏంది, ఏ లిస్ట్ ఏంది 31 డేస్ లిస్ట్ కదా. సో ఎంటర్ చేసిన నెంబర్ అనేది ఏ లిస్ట్లో ఉంటే దెన్ అది ఆటోమేటిక్ ఏమవుతుంది 31 డేస్ మంత్ కదా. సో ప్రింట్ ఎన్ నెంబర్డ్ మంత్ హ్యావ్ 31 డేస్. సో ఎన్ ఇక్కడ ఎన్ అంటే ఏంటిది, ఏదైతే యూజర్ ఎంటర్ చేస్తాడో ఆ నెంబర్. అదే ఒకవేళ 1 3 5 7 8 10 12 ఇందులో ఏది ఉన్నా కానీ ఇది డైరెక్ట్ ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. దెన్ నెక్స్ట్ మనకి ఇంకో పాసిబిలిటీ కూడా ఉంది కదా, ఒకవేళ బీలో ఉంటే ఆ నెంబర్ అంటే యూజర్ ఎంటర్ చేసిన నెంబర్ అనేది బీలో ఉంటే ఎలిఫ్, మళ్ళీ ఇంకో ఎలిఫ్ కండిషన్ తీసుకున్నా. ఎలిఫ్ ఎన్నిసార్లు అనేది వాడచ్చు అని చెప్పినా కదా. సో మళ్ళీ ఎలిఫ్ తీసుకొని ఎన్ ఇన్ బి అంటే ఒకవేళ ఎన్ అనేది బీలో ఉంటే ఆటోమేటిక్గా అది ఎన్ని 30 డేస్ కదా. సో ప్రింట్ ఎన్ నెంబర్డ్ మంత్ హ్యావ్ 30 డేస్. ఇది ఏది కాదు అసలు, అంటే ఈ 3 కండిషన్స్ కూడా వర్క్ అవుతలేదు. అట్లాంటి టైంలో ఎల్స్ తీసుకొని ఇన్వాలిడ్ ఇంప్లూ అంటే యూజర్ ఈ 12 నెంబర్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా నెంబర్ అంటే 13 50 ఇంకో నెంబర్ ఏదో ఎంటర్ చేసిండని అర్థం దానికి. సో నెక్స్ట్ 5th క్వశ్చన్ కనుక చూసుకుంటే మనకు రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు పర్ఫామ్ క్యాలిక్యులేటర్ ఆపరేషన్స్. సింపుల్గా ఈ క్వశ్చన్ సింపుల్గా చెప్పాలంటే ఒక క్యాలిక్యులేటర్ని తయారు చేయండి అంటే పైథాన్ ప్రోగ్రామ్ రాయండి క్యాలిక్యులేటర్కి అని చెప్పేసి చెప్తుండు. సో మనము గుర్తు తెచ్చుకుంటే కనుక ఫస్ట్ యూనిట్లో కూడా మనం ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు సిమిలర్గా అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్కి ఒక ప్రోగ్రామ్ రాసాం. అందులో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అందులో యూజరు అడిషన్ చేయాలా సబ్ట్రాక్షన్ చేయాలా మల్టిప్లికేషన్ చేయాలా అది ఎంటర్ చేయడు. డైరెక్ట్ ఒక నెంబర్ అంటే 2 నెంబర్స్ ఎంటర్ చేస్తాడు. ఆ 2 నెంబర్స్కి మనమే అడిషన్ చేయాలి మల్టిప్లికేషన్ చేయాలి అవన్నీ చేసేసి డైరెక్ట్ రిజల్ట్ ఇచ్చేసేయాలి. కానీ ఇందులో యూజర్ అడిషన్ అడిగితే అడిషన్ రావాలి, మల్టిప్లికేషన్ అడిగితే మల్టిప్లికేషన్ రావాలి, డివిజన్ అడిగితే డివిజన్ రావాలి, ఈ మాడ్యులస్ ఒకవేళ పెట్టాలనుకుంటే మాడ్యులస్ అడిగితే అదే రావాలి. సో దానికోసం తీసుకుంటే దీనిలో యూజ్ చేసేది ఏంటంటే ఇఫ్ ఎల్స్ కేసు వాడతావు. సో దానికోసం నేను చేసిన అంటే ఫస్ట్ మనకు ఫస్ట్ 2 నెంబర్స్ తీసుకోవాలి కదా యూజర్ నుంచి. సో 2 నెంబర్స్ తీసుకున్నా. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ నెంబర్. సో ఫస్ట్ నెంబర్ యూజర్ ఎంటర్ చేస్తాడు. దెన్ నెక్స్ట్ బి అనేది ఇంకో నెంబర్ తీసుకున్నా. ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ నెంబర్ అంటే సెకండ్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్పేసినాం ఇక్కడ. సో బి 2 నెంబర్స్ తీసుకున్నాం మనం. ఈ 2 నెంబర్స్తో పాటు అంటే యూజరు ఆపరేషన్ అంటే ఏ ఆపరేషన్ చేద్దాం అనుకుంటా, అడిషన్ చేద్దాం అనుకుంటా, సబ్ట్రాక్షన్ చేద్దాం అనుకుంటా, మల్టిప్లికేషన్ చేద్దాం అనుకుంటా, డివిజన్ చేద్దాం అనుకుంటా. సో ఏం చేద్దాం అన్నాడు కూడా మనం యూజర్ని అడగాలి. సో నేనేం చేసిన అంటే దీనికోసం ఓపీ అనేది అంటే ఆపరేటర్ అన్నట్టుగా ఓపీ అనేది ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఆ వేరియబుల్ ఏంటంటే డైరెక్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆపరేటర్స్ అన్నీ ఉన్నాయి, ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్ లేకపోతే మాడ్యులస్ది ఇట్లా మనకు ఆపరేటర్స్ ఉన్నాయి. ఈ ఆపరేటర్స్ అన్నీ కూడా ఏంటి సింబల్స్ కదా. సో ఆల్ సింబల్స్ ఆర్ స్ట్రింగ్స్ అంతే కదా, ఇవన్నీ కూడా స్ట్రింగ్సే ప్లస్ అయినా మైనస్ అయినా. సో ఇవేవి నెంబర్స్ కావు, ఇవేవి లిస్ట్ డేటా టైప్ కూడా కాదు, ఏ డేటా టైప్ కాదు. సో ఇవన్నీ దేని కిందకి వస్తాయి మనకు స్ట్రింగ్ డేటా టైప్ కిందకి వస్తాయి. సో మనం ఏం చేద్దామంటే యూజర్ని ఈ స్ట్రింగ్ని ఎంటర్ చేయమందాం అంటే ఆపరేటర్ అడిగినట్టుగా ఈ స్ట్రింగ్ని అంటే ఈ యొక్క ఆపరేటర్ని కూడా యూజర్ని ఎంటర్ చేయమని. సో ఆపరేటర్స్ అన్నీ కూడా ఏంటి మనకు స్ట్రింగ్స్ కదా. సో ఇంపుట్ ఆఫ్ డైరెక్ట్ స్ట్రింగ్గానే తీసుకుంటాయి కదా. సో ఇంట్ ఆఫ్ని ఎందుకు వాళ్ళే అంటే ఇవన్నీ కూడా స్ట్రింగ్స్ కాబట్టి. సో డైరెక్ట్ ఇంపుట్ ఆఫ్ ఎంటర్ అండ్ ఆపరేటర్ ఒక ఆపరేటర్ అడిగినావు ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ మైనస్ ఏదో ఒక ఆపరేటర్ అనేది యూజర్ ఎంటర్ చేసిండు అనుకో. సో ఓపీలో అది స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు ఓపీ కనుక ప్లస్ అవుతే అడిషన్ చేయాలి, ఓపీ కనుక మైనస్ అవుతే సబ్ట్రాక్షన్ చేయాలి, ఓపీ కనుక స్టార్ అవుతే మల్టిప్లికేషన్ చేయాలి, ఓపీ కనుక డివిజన్ అయితే డివిజన్ చేసి ఇవ్వాలి. సో సేమ్ ఇదే విధంగా నేను ఏం చేసిన అంటే ఇఫ్ ఓపీ ఈక్వల్ టు అంటే ఏంది కంపారిజన్ ఆపరేటర్. ప్లస్ అనేది స్ట్రింగ్ కదా. సో ప్లస్ అనే స్ట్రింగ్ కాబట్టి నేను ఇన్వర్టెడ్ కామర్స్ వాడి ఇఫ్ ఓపీ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ అవుతే ఏం చేయాలి మనము అడిషన్ చేయాలి. సో ప్రింట్ రిజల్ట్ అనేది స్ట్రింగ్ లోపల పెట్టిన యాజ్ ఇట్ ఈస్గా రిజల్ట్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత ఏ ప్లస్ బి అంటే ఏలో ఫర్ ఎగ్జాంపుల్ 2 ఎంటర్ చేసిండు, బీలో 3 ఎంటర్ చేసిండు అనుకుందాం. సో
ఏలో 2, 3. సో 2+3 ఎంతైతే వాల్యూ ఉంటుందో అది ఇక్కడ వస్తుంది. అంటే రిజల్ట్ ఇక్కడ ఏమొస్తుంది అంటే అవుట్పుట్ ఒకవేళ యూజర్ ఎంటర్ చేసింది ప్లస్ అవుతాయి ఆపరేటర్లో, ఇక్కడ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు A+B అంటే ఎంత 3+2 కదా, సో 5. సో ఈ విధంగా వస్తుంది. సిమిలర్గా ఎలిఫ్ ఏంది మనకు ఇంకా మల్టిపుల్ చాయిస్, అంటే ఇప్పుడు మనకు కండిషన్స్ని చెక్ చేస్తుంది. ఒకవేళ అది ప్లస్ కాలే మైనస్ చెక్ చేస్తుంది, మైనస్ కాలే స్టార్ చెక్ చేస్తుంది, స్టార్ కూడా కాలే డివిజన్ సింబల్ అని చెప్పేసి చెక్ చేస్తుంది. సో ఈ విధంగా అన్నీ కూడా చెక్ చేసుకుంటూ వెళ్తుంది. నేను ఇందులో ఏం చేసిన అంటే ఓన్లీ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ మాత్రమే పెట్టిన. మీరు కావాలనుకుంటే మాడ్యులస్, పవర్కి మనం ఏం వాడతాం ఆపరేటర్ డబల్ స్టార్ కదా. సో ఇట్లా ఇంకా ఎలిఫ్ రాసేసి ఇంకా కూడా మనం కావాలంటే డిఫైన్ చేయొచ్చు. నేను మాత్రం లాజిక్ అర్థం కావడం కోసం 4 మాత్రమే రాసిన. మీరు కావాలంటే దీన్ని ఎక్స్టెండ్ చేసుకొని క్యాలిక్యులేటర్లో ఉన్న సింబల్స్ అన్నీ కూడా పెట్టొచ్చు. సో నెక్స్ట్ ఎలిఫ్లో చూసుకుంటే ఓపీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ అవుతాయి, సబ్ట్రాక్షన్ చేయాలి. సో ప్రింట్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు A-B. మళ్ళీ ఎలిఫ్ తీసుకున్నా, ఓపీ ఈజ్ ఈక్వల్ టు స్టార్ అవుతాయి, మల్టిప్లికేషన్ చేయాలి. సో ప్రింట్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు A×B. అంతే కదా. ఎలిఫ్ ఓపీ అంటే ఆపరేటర్ ఎంటర్ చేసిన ఆపరేటర్ అనేది దీనిలో ఉంది కదా. సో ఓపీ ఈజ్ ఈక్వల్ టు ఒకవేళ మనకు స్లాష్ అవుతాయి అంటే దాని డివిజన్ సింబల్ అవుతాయి, ఏం చేయాలి డివిజన్ చేయాలి కదా. సో ప్రింట్ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు A/B. సో ఇట్లా ఈ వాల్యూస్ అనేవి సో యూజర్ ఏదైతే అడుగుతాడో దాన్ని బట్టి మనకు రిజల్ట్ వస్తుంది. ఒకవేళ ఇవి కూడా సింబల్స్ సరిగ్గా ఎంటర్ చేయలేడు అనుకోండి, సో ఎల్స్ ప్రింట్ ఇన్వాలిడ్ ఆపరేటర్, అంటే ఆపరేటర్ అనేది మనము సరిగ్గా ఎంటర్ చేయలేవు నువ్వు అని చెప్పేసి. సో నెక్స్ట్ మనం 6th క్వశ్చన్ కనుక చూసుకుంటే, రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు ఇన్పుట్ బేసిక్ శాలరీ ఆఫ్ ఎన్ ఎంప్లాయీ అండ్ క్యాలిక్యులేట్ ఇట్స్ గ్రాస్ శాలరీ అకార్డింగ్ టు ఫాలోయింగ్. అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంది, యూజర్ నుంచి బేసిక్ శాలరీ అడగాలి. ఓకే, దెన్ నెక్స్ట్ కండిషన్స్ ఏమి ఇచ్చిండు, అంటే బేసిక్ శాలరీ అనేది 10,000 కన్నా తక్కువ కానీ 10,000 కానీ 10,000 కన్నా తక్కువ కానీ ఉంటే హెచ్ఆర్ఏ అనేది 20% అంట, డిఏ 80%. ఒకవేళ బేసిక్ శాలరీ అనేది 20,000కి 20,000 కానీ 20,000 కన్నా తక్కువ ఉంటే హెచ్ఆర్ఏ అనేది 25%, డిఏ అనేది 90% అంట. సో బేసిక్ శాలరీ అనేది ఒకవేళ 20K కన్నా ఎక్కువ ఉందనుకోండి, డైరెక్ట్ హెచ్ఆర్ఏ అనేది 30% కానీ హెచ్ఆర్ఏ 30% అండ్ డిఏ 95%. సో ఇట్లా ఎంటర్ చేసిన బేసిక్ శాలరీలో ఆ ఎంప్లాయీ యొక్క శాలరీలో డిఏ ఎంత, హెచ్ఆర్ఏ ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేసి ఇవ్వాలి. ఆ క్యాలిక్యులేషన్స్ ఎట్లా అంటే ఇగో ఈ విధంగా ఒకవేళ వాళ్ళ శాలరీని బట్టి ఇంత పర్సెంటేజ్ బేసిక్ శాలరీలో అని చెప్పేసి అన్నాడు. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసినాం. పర్సెంటేజ్ కనుక ఉంటే దాన్ని మనం డైరెక్ట్ ఇప్పుడు పర్సెంటేజ్ని మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం, 20% అంటే ఏంది 20/100 కదా. సో దీన్ని డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది 0.2. సో 20% అంటే డైరెక్ట్ 0.2 తోటి మల్టిప్లై చేయొచ్చు. సో బేసిక్ శాలరీలో 20% అంటే బేసిక్ శాలరీ ఇంటూ 0.2 చేస్తే మనకు బేసిక్ శాలరీలో 20% అనేది క్యాలిక్యులేట్ అయిపోతుంది కదా. నార్మల్ జనరల్ మ్యాథ్స్ ఇది, అంతే కదా. సో సేమ్ ఇవే కండిషన్స్, చాలా ఈజీ క్వశ్చన్ ఇది. ఇక్కడే కండిషన్స్ ఇచ్చిండు, దాన్ని మనం ప్రోగ్రామ్లో రాస్తే సరిపోతుంది. సో ఫస్ట్ బేసిక్ శాలరీ బిఎస్ అనేది నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను. సో శాలరీ బేసిక్ శాలరీ అనేది ఒక ఇంటీజర్ కదా, ఒక నెంబర్ కదా శాలరీ అనేది. సో ఇంటూ డాటా టైప్. సో బేసిక్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ యువర్ బేసిక్ శాలరీ. సో మనం యూజర్ని ఎంప్లాయీని అడిగినాం ఏది బేసిక్ శాలరీ ఎంటర్ చేయమని. సో మనకు కావాల్సింది అది ఒకటే కదా. సో బేసిక్ శాలరీ ఎంటర్ చేస్తే ఆ బేసిక్ శాలరీతో ఆ బేసిక్ శాలరీని కంపేర్ చేస్తూ మనకు హెచ్ఆర్ఏ అనేది డిఏ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఫస్ట్ కేసు ఏంది, ఇఫ్ బిఎస్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10,000, అంతే కదా. ఇఫ్ బిఎస్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10,000, ఒకవేళ 10,000 కానీ 10,000 కన్నా తక్కువ ఉంటే హెచ్ఆర్ఏ ఎంత 20%, డిఏ ఎంత 80%. సో హెచ్ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు అంటే ఇఫ్ బ్లాక్లో ఇంటెంటేషన్ యూజ్ చేసుకొని ఇఫ్ బ్లాక్లో నేను డిఫైన్ చేసిన ఏంది, హెచ్ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు బేసిక్ శాలరీ ఇంటూ 0.2 అంటే బేసిక్ శాలరీలో 20% అని అర్థం, అంతే కదా. సో డిఏ ఈజ్ ఈక్వల్ టు బేసిక్ శాలరీ ఇంటూ 0.8 అంటే 80% ఆఫ్ బేసిక్ శాలరీ. ఇవి క్యాలిక్యులేట్ అవుతుంది. ఒకవేళ ఇది కాదు, ఒకవేళ వాడి యొక్క శాలరీ అనేది 10,000 కంటే ఎక్కువ ఉండి 20,000 కంటే తక్కువ ఉంది, ఈ మధ్య రేంజ్లో ఉంటే ఏంటి మనకు హెచ్ఆర్ఏ అనేది 25% కావాలి, డిఏ అనేది 90% కావాలి, ఇంతే కదా. సో ఎలిఫ్ బిఎస్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20,000. ఇప్పుడు మనకు నార్మల్గా వచ్చే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఒకవేళ 9,000 శాలరీ ఎంప్లాయీకి ఉందనుకోండి. సో 9,000 కూడా 20,000 కన్నా తక్కువనే కదా. ఒకవేళ ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే పైథాన్ ఏంటంటే ఎప్పుడైనా కూడా ఫస్ట్ లైన్ తర్వాతనే నెక్స్ట్ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అట్లా ఎగ్జిక్యూట్ అయ్యే ప్రాసెస్లో ఫస్ట్ చెక్ చేసేది ఏంటంటే 10,000 కన్నా తక్కువ ఉందా లేదా అని. సో 10,000 కన్నా తక్కువ ఉంటే ఆటోమేటిక్ ఇక్కడ ఈ బ్లాకే ఎగ్జిక్యూట్ అయిపోతుంది, ఎలిఫ్ బ్లాక్ అసలు వెళ్ళదు, డైరెక్ట్ ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది ఇఫ్ ఎల్స్ నుంచి. ఒకవేళ ఈ 10,000 కంటే తక్కువ లేదు అని అంటే ఆటోమేటిక్గా 10,000 కంటే ఎక్కువ ఉన్నట్టే కదా. సో ఇక్కడ ఈ కేసు ఎప్పుడైతే ఫాల్స్ వస్తుందో
ఒకవేళ ఇక్కడ ఈ కేసు కనుక ఇందులో కనుక ఫాల్స్ వస్తే దెన్ నెక్స్ట్ మూవ్ ఎక్కడికి మూవ్ అవుతుంది అంటే ఎలిఫ్లోకి మూవ్ అవుతుంది. ఎలిఫ్లో ఏం చెక్ చేస్తుంది, బేసిక్ శాలరీ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20,000. సో ఇప్పుడు 1000 నుంచి 20,000 మధ్యలోనే కదా రేంజ్. సో అట్లుంటే హెచ్ఆర్ఏ అనేది 25%, డిఏ అనేది 90%. సో పర్సెంటేజ్ చెప్పినా కదా ఇక్కడ సేమ్ అదే వాడి ఇక్కడ నేను హెచ్ఆర్ఏ అని డిఏ అని క్యాలిక్యులేట్ చేసిన. ఇవి రెండు కాదు అంటే ఆటోమేటిక్గా 20,000 కంటే ఎక్కువ ఉన్నట్టే కదా శాలరీ. సో ఎల్స్ బ్లాక్లో నేను ఏం కండిషన్ పెట్టకుండా డైరెక్ట్ ఎల్స్ పెట్టి హెచ్ఆర్ఏ అనేది 30% ఇచ్చింది కాబట్టి 0.3తో మల్టిప్లై చేసిన. డిఐ ఈజ్ ఈక్వల్ టు బేసిక్ శాలరీ 95% కాబట్టి బేసిక్ శాలరీ ఇంటూ 0.95 చేసిన. సో ఇప్పుడు మనకు వచ్చినాయి హెచ్ఆర్ఏ వచ్చింది, డిఏ వచ్చింది. అవిని ప్రింట్ చేస్తే అయిపోతుంది. ప్రింట్ హెచ్ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు హెచ్ఆర్ఏ అంటే హెచ్ఆర్ఏలో ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుంది. డిఏ ఈజ్ ఈక్వల్ టు డిఏ, ఈ డిఏలో ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ డిఏ ఇక్కడ ప్రింట్ అవుతుంది అంటే వాల్యూ ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఇఫ్ జరిగితే ఎల్ఇఫ్ ఎల్స్ స్కిప్ అయిపోతాయి. ఒకవేళ ఎల్ఇఫ్ ఎగ్జిక్యూట్ అవుతే ఇఫ్ ఎల్స్ స్కిప్ అవుతాయి. ఇఫ్ ఎల్ఇఫ్ రెండు కూడా జరగకపోతే ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయి ఈ వాల్యూస్ అనేవి క్యాలిక్యులేట్ అయిపోయి మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ మనం 7th క్వశ్చన్ కనుక చూసుకుంటే, ఏ కంపెనీ డిసైడ్స్ టు గివ్ బోనస్ టు ఆల్ ఇట్స్ ఎంప్లాయీస్ ఆన్ దివాళీ. ఏ 5% బోనస్ శాలరీ ఈస్ గివెన్ టు ద మేల్ వర్కర్స్ అండ్ 10% బోనస్ శాలరీ టు ద ఫీమేల్ వర్కర్స్. అంటే దివాళీకి కంపెనీ బోనస్ ఇద్దాం అనుకుంది. 5% ఏమో మేల్ వర్కర్స్కి, 10% ఏమో ఫీమేల్ వర్కర్స్కి. ఓకే, దెన్ రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు ఎంటర్ ద శాలరీ ఆఫ్ అన్ ఎంప్లాయీ అండ్ అంటే శాలరీ ఆఫ్ అన్ ఎంప్లాయీ అడగాలి అండ్ జెండర్ ఆఫ్ అన్ ఎంప్లాయీ. సో ఎంప్లాయీ యొక్క జెండర్ కూడా అడగాలి, అడిగి ఇవి క్యాలిక్యులేట్ చేయాలి. దాంతోపాటు ఇఫ్ ద శాలరీ ఈజ్ లెస్ దాన్ 10,000, ఇది ఎక్స్ట్రా కేసు. ఒకవేళ జెండర్ ఏదైనా ఉండని, ఒకవేళ శాలరీ కనుక 10,000 కంటే తక్కువ ఉంటే దెన్ ద ఎంప్లాయీ గెట్స్ అన్ ఎక్స్ట్రా 2% బోనస్ ఆన్ శాలరీ. సో క్యాలిక్యులేట్ అండ్ డిస్ప్లే ద బోనస్ అండ్ టోటల్ శాలరీ. సో ఇక్కడ మొత్తంలో ఈ క్వశ్చన్ ఏంటిదంటే సింపుల్గా నార్మల్గా దివాళీకి బోనస్ ఇద్దాం అనుకున్నారు. మేల్కి ఏంది 5%, ఫీమేల్కి ఏంది 10%. కాకపోతే ఒకవేళ వాళ్ళ శాలరీ కనుక 10,000 కంటే తక్కువ ఉంటే వాళ్ళకు 2% ఎక్స్ట్రా బోనస్ వస్తుంది. సో దీనికోసం ఫస్ట్ చేయాల్సింది ఏంది, వాళ్ళు మేల్ వర్కరా ఫీమేల్ వర్కరా ఫస్ట్ జెండర్ అడగాలి, దాని తర్వాత శాలరీ అడగాలి. ఇవి రెండు అడిగిన తర్వాత వాళ్ళు మేల్ వర్కరా ఫీమేల్ వర్కరా చెక్ చేయాలి. ఒకవేళ మేల్ అవుతే మళ్ళీ ఏం చెక్ చేయాలి, వాళ్ళ శాలరీ అనేది 10,000 కంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా అని చెప్పి చెక్ చేయాలి. సో వీళ్ళ మేల్ వర్కర్ కానీ ఫీమేల్ వర్కర్ కానీ వీళ్ళలో ఎవరికైనా 10,000 కంటే తక్కువ ఉంటే ఈ పర్సెంటేజ్కి 2% యాడ్ చేసి క్యాలిక్యులేట్ చేయాలి బోనస్ అనేది. సో మెయిన్ లాజిక్ అనేది ఇదే. సో నేను ఏం చేసిన, ఫస్ట్ శాలరీ అనే ఒక వేరియబుల్ తీసుకొని శాలరీ అనేది ఒక నెంబర్ కదా, సో ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ శాలరీ అని చెప్పేసి యూజర్ని శాలరీ అడిగిన. దాని తర్వాత జెండర్ ఇన్పుట్ ఆఫ్ జెండర్ అనేది మనకు స్ట్రింగే కదా, ఎంఆర్ఎఫ్ ఎంటర్ చేయమని ఎంటర్ జెండర్ ఎంఆర్ఎఫ్ అంటే క్యాపిటల్ ఎం కానీ స్మాల్ ఎం కానీ వారు ఏదేం ఎంటర్ చేస్తుంది. ఎంఆర్ఎఫ్ అంటే మేల్ అయితే ఎం అని, ఫీమేల్ అయితే ఎఫ్ అని ఎంటర్ చేయమని చెప్పి రెండు అడిగినాం మనం. సో రెండింటిలో వాళ్ళు ఏదైతే అది ఎంటర్ చేస్తారు. ఇఫ్ ఒకవేళ ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంది, వాళ్ళు మేలా ఫీమేలా ఇదే కదా చెక్ చేయాల్సింది. సో ఇఫ్ జెండర్ ఈక్వల్ టు ఎం అనే స్ట్రింగ్ కాబట్టి నేను ఈ ఇన్వర్టెడ్ కామాస్ని యూజ్ చేసిన ఇక్కడ. జెండర్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఆర్ జెండర్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఎం, క్యాపిటల్ ఎం స్మాల్ ఎం. నేను ఆల్రెడీ చెప్పినా కదా కేస్ సెన్సిటివ్, పైథాన్ ఈజ్ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ అని. ఆర్ ఆపరేటర్ ఏంది అయితే ఇదన్నా లేకపోతే ఇదన్నా, ఈ రెండిట్లలో ఏ ఒక్కటి ట్రూ అయినా ఈ బ్లాక్లోకి వెళ్ళిపోతుంది. సో ఇది ఆర్ ఇది, సో ఏది ట్రూ అయినా కానీ ఈ బ్లాక్లోకి వెళ్ళిపోతుంది. ఒకవేళ జెండర్ కనుక మేల్ అవుతే అంటే ఈడ జెండర్లో ఎం ఎంటర్ చేస్తే అప్పుడు ఏం కావాలి, నార్మల్గా అయితే 5%, కానీ మనం మళ్ళీ చెక్ చేయాల్సింది ఏంది 10,000 కంటే తక్కువనా అని చెప్పి చెక్ చేయాలి కదా. సో మళ్ళీ నేను ఇఫ్ బ్లాక్ వాడుకొని ఇఫ్ శాలరీ ఈజ్ లెస్ దెన్ 10,000 అంటే శాలరీ అనేది 10,000 కంటే తక్కువ ఉంటాయి, లెస్ దెన్ ఆపరేటర్ వాడిన. సో శాలరీ ఈజ్ లెస్ దెన్ 10,000 అని చెప్పేసి చెక్ చేసి ఒకవేళ శాలరీ అనేది 10,000 కంటే తక్కువ ఉంటే అప్పుడు ఏంది మనకు యాక్చువల్లీ 5% కానీ ఎక్స్ట్రా 2% వస్తుంది. సో 5 + 2 7% కదా. సో 7/100 అంటే ఎంత 0.07 కదా. సో 0.07ని శాలరీని 0.07 తోటి మల్టిప్లై చేస్తే అయిపోతుంది. సో బోనస్ ఈజ్ ఈక్వల్ టు శాలరీ ఇంటూ ఇంటెంటేషన్ యూజ్ చేసుకొని నేను బ్లాక్ని మళ్ళీ డిఫైన్ చేస్తున్నా. బోనస్ ఈజ్ ఈక్వల్ టు శాలరీ ఇంటూ 0.07, 5 + 2 అంటే 5% జనరల్ది, 2% ఎక్స్ట్రాది. సో ఓవరాల్గా 7% వచ్చింది. దెన్ నెక్స్ట్ ఇఫ్ బ్లాక్ ఒకవేళ శాలరీ అనేది 10,000 కంటే తక్కువ లేదు, మేల్ వర్కరే కాకపోతే శాలరీ అనేది 10,000 కంటే తక్కువ లేదు, అప్పుడు ఎల్స్ బ్లాక్లో బోనస్ ఈజ్ ఈక్వల్ టు శాలరీ ఇంటూ 0.05, జనరల్గా 5% కాబట్టి 5% క్యాలిక్యులేట్ చేస్తుంది, శాలరీ ఇంటూ 5%, ఇంతే కదా. ఒకవేళ జెండర్ కనుక మేల్ కాకపోతే సో ఎలిఫ్ వాడినా. ఎలిఫ్ ఎందుకు వాడినానంటే మనకు ఇందులో ఎమ్ ఆర్ స్మాల్ ఎమ్ ఇవి కాకుండా మనకు వాళ్ళు కనుక మేల్ అని చెప్పేసి మొత్తం ఎంటర్ చేశారు అనుకో,
లేదంటే వేరే ఏదైనా ఎక్స్ట్రా క్యారెక్టర్ ఎంటర్ చేసారు అనుకోండి, ఆ క్యారెక్టర్ ఎంటర్ చేస్తే మనకు ఎర్రర్ వస్తుంది ఒకవేళ డైరెక్ట్ ఇక్కడ ఎల్స్ వాడితే. అంటే ఎర్రర్ రాకుండా మనకు డైరెక్ట్ ఈ అదాన్ని ఫీమేల్ లాగా, అంటే ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేయకుండా మేల్ అని ఎంటర్ చేస్తే దీన్ని కూడా ఫీమేల్ లాగా కన్సిడర్ చేస్తుంది ఎల్స్ బ్లాక్ వాడితే. అందుకోసమే నేను ఎలిఫ్ వాడి మళ్ళీ చెక్ చేస్తున్నా. ఎలిఫ్ జెండర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆర్ జెండర్ ఈక్వల్ టు ఎఫ్ స్మాల్ ఎఫ్, ఈ రెండిళ్ళల్లో ఏది ట్రూ అయినా కూడా లోపలికి వెళ్ళిపోతుంది. సో ఒకవేళ ఇక్కడ మేల్ కాకపోతే లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్తే ఇఫ్ శాలరీ ఈజ్ లెస్ దెన్, మళ్ళీ ఫీమేల్ కూడా మనం శాలరీ అనేది 10,000 కంటే తక్కువ చూడాలి కదా. సో ఇఫ్ లోపల కూడా మళ్ళీ ఇఫ్ బ్లాక్ని నేను డిఫైన్ చేస్తున్నా. ఇఫ్ శాలరీ అనేది 10,000 కంటే తక్కువ ఉంటే నార్మల్గా ఉండేది 10%. సో ఇది బోనస్ వస్తుంది కదా మనకు 10+2, సో 12% బోనస్. సో 12% బోనస్ కాబట్టి బోనస్ ఈజ్ ఈక్వల్ టు శాలరీ ఇంటూ 0.12, 12/100 0.12 కదా. సో 0.12 తోటి నేను మల్టిప్లై చేసిన. సో దాంతో బోనస్ క్యాలిక్యులేట్ అయింది. ఒకవేళ 10,000 కంటే తక్కువ లేదు, ఫీమేలే కాకపోతే 10,000 కంటే తక్కువ లేదు, అప్పుడు 10% కదా. సో ఎల్స్ బోనస్ ఈజ్ ఈక్వల్ టు శాలరీ ఇంటూ 0.10 లేకపోతే 0.1. సో ఇక్కడ 10% క్యాలిక్యులేట్ అవుతుంది. ఈ విధంగా వాళ్ళ జెండర్ని వాళ్ళ శాలరీని బట్టి ఏదైతే బోనస్ క్యాలిక్యులేట్ అవ్వాలో ఆ బోనస్ క్యాలిక్యులేట్ అయింది. ఇది కాకుండా ఏమన్నా ఇట్లా డిఫరెంట్గా ఎంటర్ చేస్తే ప్రింట్ ఎల్స్ ప్రింట్ ఇన్వాలిడ్ జెండర్ అని చెప్పేసి పెట్టిన. సో ఇఫ్ ఎల్స్ బ్లాక్ చేసినాం. మనకి లాస్ట్లో ఏం అడిగిండు, క్యాలిక్యులేట్ అండ్ డిస్ప్లే అన్నాడు కదా. సో బోనస్ని టోటల్ శాలరీని డిస్ప్లే చేయాలి. సో ప్రింట్ బోనస్ ఈ బోనస్ ఈక్వల్ టు బోనస్, అంటే ఈ బోనస్లో మనం ఏదైతే డిఫైన్ చేసిన ఇందులో క్యాలిక్యులేట్ చేసిన బోనస్ ఉందో, ఒకవేళ మేల్ వర్కర్ అయ్యి ఉండి 10,000 కంటే తక్కువ ఉంటే ఇక్కడ క్యాలిక్యులేట్ అవుతుంది. మేల్ వర్కర్ అయ్యి ఉండి 10,000 కంటే ఎక్కువ ఉంటే ఇక్కడ క్యాలిక్యులేట్ అవుతుంది. ఒకవేళ మేల్ వర్కర్ కాకుండా ఫీమేల్ వర్కర్ అవుతే వీటిలో క్యాలిక్యులేట్ అవుతుంది. ఇట్లా ఎక్కడ బోనస్ క్యాలిక్యులేట్ అవుతుందో దాన్ని బట్టి బోనస్ అనేది క్యాలిక్యులేట్ అయ్యి ఇక్కడ బోనస్ ప్రింట్ అవుతుంది. దెన్ నెక్స్ట్ టోటల్ శాలరీ ఏంది, మనకి వాడు ఎంటర్ చేసిన జనరల్ శాలరీ, బేసిక్ శాలరీ ప్లస్ ఈ బోనస్ రెండు యాడ్ చేస్తేనే కదా వచ్చేది. సో టోటల్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు శాలరీ ప్లస్ బోనస్. ఈ విధంగా మనకు ఓవరాల్ శాలరీ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. చలో ఇంకా లాస్ట్ క్వశ్చన్ కనుక వస్తే 8th క్వశ్చన్, రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు కౌంట్ టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ ఇన్ గివెన్ అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఏదో ఒక అమౌంట్ ఎంటర్ చేస్తే ఆ ఎంటర్ చేసిన అమౌంట్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ నోట్స్ ఉన్నాయని చెప్పేసి క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే 720 అనేది యూజర్ ఎంటర్ చేసింది అనుకోండి. అమౌంట్ యూజర్ ఎంటర్ చేసిన అమౌంట్ 720 అనుకుంటే ఆ 720లో ఫస్ట్ 500 నోట్స్ ఎన్ని ఉన్నాయి. సో ఈ 500 నోట్స్ పక్కన పెడితే మిగిలిన అమౌంట్ లో ఎన్ని 200 నోట్స్ ఉన్నాయి. ఆ 200 నోట్స్ కూడా పక్కన పెడితే ఎన్ని 100 నోట్స్ ఉన్నాయి. సో 720లో చూసుకుంటే ఒక 500 నోట్ ఉంటుంది. దాని తర్వాత 200 నోట్స్ ఎన్ని ఉంటాయి, 1 ఉంటాయి. 100 నోట్స్ ఏముంటాయి. దెన్ నెక్స్ట్ 50 నోట్స్ ఏముండవు. దెన్ నెక్స్ట్ 20 నోట్స్ చూసుకుంటే 720 కదా. సో 700 వెళ్తే మిగిలిన 20 ఉంటుంది కదా. సో అదొకటి. 10 రూపీస్ నోట్స్ ఎన్ని ఉంటాయి, 0. సో ఇట్లా ఇప్పుడు ఇవి ఎన్ని నోట్స్ తోటి ఈ 720 అమౌంట్ అనేది ఉంటది అని అంటే 3 నోట్స్ తోటి. అది ఒక 500 నోటు, ఒకటి 200 నోటు అండ్ ఒకటి 20 రూపీస్ నోట్. సో ఇట్లా ఈ విధంగా ఎన్ని నెంబర్ ఆఫ్ నోట్స్ ఉన్నాయని చెప్పేసి క్యాలిక్యులేట్ చేయాలి. దానికోసం చూసుకుంటే ఇప్పుడు ఈ 720 అనే అమౌంట్ లో మనకు 500 నోట్స్ 1 ఉన్నాయి అని చెప్పేసి మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేసినాం, నార్మల్ గా 720 అనేది అమౌంట్. సో ఈ అమౌంట్ ని 500 తో డివైడ్ చేసినప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ నోట్స్ ఉంటాయి. సో 500 1 500 కదా. సో డివిజన్ చేస్తే మనకు వచ్చేది 220 వస్తుంది. సో 220 అనేది మనకు డివైడ్ కాదు కదా. అంటే ఇది ఏదైతే నియరెస్ట్ ఇంటీజర్ ఉంటుందో, సో నియరెస్ట్ ఇంటీజర్ వాల్యూ ఈ క్వశ్చన్ లో ఏదైతే నియరెస్ట్ ఇంటీజర్ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ అనేది నెంబర్ ఆఫ్ 500 నోట్స్, అంతే కదా. సో ఒకటే 500 నోట్ ఉంటుంది. సో మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో అది యాక్చువల్ అమౌంట్ లాగా మనం చేసుకోవాలి. యాక్చువల్ అమౌంట్ ఫస్ట్ ఏముంది, 720 ఉంది. ఎప్పుడైతే ఈ 500 నోట్స్ పక్కన పెడతామో తర్వాత అంటే నెక్స్ట్ స్టెప్ కోసం యాక్చువల్ అమౌంట్ ఏమవుతుంది, 220. అంటే రిమైండర్ అనేది అమౌంట్ చేయాలి. సో ఈ సేమ్ లాజిక్ ని మనం ఈ ప్రోగ్రామ్ లో యూజ్ చేస్తాం. ఫస్ట్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు, అమౌంట్ అనేది నెంబరే కదా. సో ఇంటీజర్ డేటా టైప్ కాబట్టి ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్, యూజర్ అడగడం కోసం ఇన్పుట్ ఆఫ్ ఫంక్షన్ వాడినాం. ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ద అమౌంట్. సో అమౌంట్ యూజర్ ఎంటర్ చేయమన్నాం. సో అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత ఈ ఒక సెకండ్ స్టెప్ అనేది కాసేపు పక్కన పెట్టండి. ఈ సెకండ్ స్టెప్ అనేది ప్రోగ్రామ్ మొత్తం అర్థమైన తర్వాత ఈజీగా మీకే అర్థమవుతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాసేపు దీన్ని పక్కన పెడితే మిగిలింది చూసుకుంటే ఇఫ్ అమౌంట్ అనేది 500 ఆర్ 500 కంటే ఎక్కువ ఉంటేనే కదా 500 నోట్స్ ఉండే పాసిబిలిటీ ఉంటుంది. సో అదే కండిషన్ తీసుకున్నాను నేను. ఇఫ్ వాడి అమౌంట్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 500. సో 500 కానీ 500 కన్నా ఎక్కువ ఉంటే ఇంకా సో నెంబర్ ఆఫ్ 500 నోట్స్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం మనము, ఇచ్చిన అమౌంట్ ని 500 తోటి డివైడ్ చేస్తే వచ్చే ఏదైతే కోషెంట్ ఉందో ఆ కోషెంట్ ని మనం నెంబర్ ఆఫ్ 500 నోట్స్ కదా, అంటే దాన్ని ఏం తీసుకున్నాం అంటే N500 అని తీసుకున్నాం ఇక్కడ. సో ఈ నెంబర్ ఆఫ్ 500 నోట్స్ ఎట్లా వస్తుంది అంటే కోషెంట్ రావాలి. సో కోషెంట్ మనకు పాయింట్స్లలో డెసిమల్స్లలో లేదు కాబట్టి మనకు నార్మల్ గా డైరెక్ట్ డివిజన్ వాడినామంటే మొత్తం డివైడ్ అయిపోయి పాయింట్స్లలో డెసిమల్స్లలో వస్తుంది. కాకపోతే మనకు డెసిమల్స్లలో కాదు కావాల్సింది నియరెస్ట్ ఇంటీజర్ కావాలి.
సో ఇది ఫ్లోర్ డివిజన్, ఇంటీజర్ డివిజన్ అని చెప్పేసి అంటారు ఈ సింబల్ ని. ఆల్రెడీ మనం ఆపరేటర్స్ లో దీన్ని డిస్కస్ చేసినాం. సో ఈ ఫ్లోర్ డివిజన్ వాడితే మనకి ఏమొస్తుంది, ఇంటీజర్ వాల్యూ అంటే నియరెస్ట్ ఇంటీజర్ వాల్యూ అనేది వస్తుంది. సో దానివల్ల మనకి కోఫిషియంట్ అనేది ఇందులో వస్తుంది కదా. సో N500 ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ ఫ్లోర్ డివిజన్ 500. సో దీనివల్ల మనకు ఎన్ని నెంబర్ ఆఫ్ 500 నోట్స్ ఉన్నాయని చెప్పేసి క్యాలిక్యులేట్ అవుతుంది. దెన్ నెక్స్ట్ అమౌంట్ ఏం చేస్తున్నాం మనం ఇక్కడ, నెక్స్ట్ 200 నోట్స్ క్యాలిక్యులేట్ చేయడం కోసం అమౌంట్ ఏమవుతుంది, ఏదైతే రిమైండర్ ఉంటుందో ఆ రిమైండర్ అనేది యాక్చువల్ అమౌంట్ అవుతుంది. సో రిమైండర్ కోసం మనం యూజ్ చేసేది మాడ్యులస్ కదా. సో యాక్చువల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ ఆఫ్ మాడ్యులస్, అంటే ఈ 720ని 500 తోటి డివైడ్ చేసినప్పుడు ఏదైతే రిమైండర్ వచ్చిందో, అమౌంట్ అంటే ఏంది 720 కదా యాక్చువల్లీ. సో 720ని 500 తో డివైడ్ చేసినప్పుడు మాడ్యులస్ ఏం చేస్తుంది, రిమైండర్ ఇస్తుంది. సో ఆ రిమైండర్ ఏదైతే ఉందో అది యాక్చువల్ అమౌంట్ లాగా క్యాలిక్యులేట్ అవుతుంది ఇక్కడ. సో అదే యాక్చువల్ అమౌంట్ లాగా తీసుకొని నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. మళ్ళీ ఇఫ్ వాడి అమౌంట్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, సో ఈ ఏదైతే రిమైండర్ గా వచ్చిన అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అనేది 200 కంటే ఎక్కువ అంటే ఈక్వల్ ఆర్ ఎక్కువ ఉందా అని చెప్పేసి చెక్ చేయాలి. సో అది చెక్ చేసినప్పుడు ఒకవేళ ఇది కనుక యాక్సెప్ట్ అవుతే మళ్ళీ సేమ్ N200, మళ్ళీ క్వశ్చన్ కోసం ఏం చేస్తాం, N200 ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ ని ఫ్లోర్ డివిజన్ చేస్తాం 200 తోటి. సో ఫ్లోర్ డివిజన్ చేస్తే ఏదైతే నియరెస్ట్ ఇంటీజర్ ఉంటుందో అది N200 లో, అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ 200 నోట్స్ ఉంటాయో అది ఇక్కడ స్టోర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఈ మనకి తీసుకున్న క్వశ్చన్ లో చూసుకుంటే 220, దాన్ని 200 తో డివైడ్ చేస్తే 200 1 200 కదా. సో 20 రూపీస్ మిగులుతుంది. సో నియరెస్ట్ ఎంత 1 కదా. సో 1 అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. సో నెక్స్ట్ అమౌంట్ కూడా చేంజ్ చేయాలి కదా. అమౌంట్ ఏమైతుంది, రిమైండర్ కదా. సో రిమైండర్ అనేది ఇక్కడ 20 రూపీస్. సో రిమైండర్ రావాలంటే సేమ్ మాడ్యులస్ వాడతాం. ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటిదంటే, ఎందుకు ఇఫ్ వాడినాం, మల్టిపుల్ ఇఫ్ స్టేట్మెంట్స్ ఎందుకు వాడినాం అని చెప్పేసి డౌట్ వస్తుంది. మల్టిపుల్ ఇఫ్ స్టేట్మెంట్స్ ని ఎందుకు యూజ్ చేసినామంటే, మనము ఇఫ్, ఎల్ఇఫ్, ఎల్స్ ఇది కనుక వాడితే, ఎల్ఇఫ్ అనేది కూడా చాలా చాలా మల్టిపుల్ కండిషన్స్ ని చెక్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇది వాడకుండా మల్టిపుల్ ఇఫ్ స్టేట్మెంట్స్ ని ఎందుకు యూజ్ చేసినాం అని అంటే, దానికి వెనకాల ఉన్న రీజన్ ఏంటంటే, ఇఫ్ ఎల్ఇఫ్ ఎల్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ లో ట్రూ అయిపోయి ఇఫ్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయింది అనుకోండి, ఎలిఫ్ ఎల్స్ అసలు ఎగ్జిక్యూట్ అవుతుందా, అవ్వదు. ఒకవేళ ఇఫ్ అనేది ఫాల్స్ వచ్చింది, ఎలిఫ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది, నెక్స్ట్ ఎల్స్ అనే బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుందా, అవ్వదు. కానీ ఇక్కడ మన కండిషన్ లో చూసుకుంటే N500 కి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కావాలి, N200 కి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కావాలి, N100 కి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ కావాలి. అన్ని బ్లాక్స్ ఆఫ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యి ఒకవేళ ఈ కండిషన్ ట్రూ అవుతే మాత్రమే ఈ వాల్యూస్ అనేవి చేంజ్ కావాలి. సో ఈ కండిషన్ ని తీసుకొని ఇఫ్ ఎల్ఇఫ్ ఎల్స్ ఇక్కడ యూజ్ చేయలేం, మల్టిపుల్ ఇఫ్ స్టేట్మెంట్స్ మాత్రమే ఇక్కడ యూజ్ చేయగలుగుతాం. సో అందుకే ఇది తీసుకున్నాం. సో ఇదే విధంగా నేను N500 కి, N200 కి, N100 కి, N50 కి, N20 కి అండ్ ఇంకా చూసుకుంటే N10 కి, సో ఇట్లా 10 రూపీస్ నోట్స్ వరకు నేను క్యాలిక్యులేట్ చేసిన. సో 10 రూపీస్ నోట్స్ వరకు క్యాలిక్యులేట్ చేసి రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ రిమైనింగ్ అమౌంట్ ని ప్రింట్ చేద్దామని చెప్పేసి అనుకున్నా. సో దీనికి ఇప్పుడు ప్రింట్ చేయాలంటే మనకు నెంబర్ ఆఫ్ నోట్స్ ఎక్కడ స్టోర్ చేసిన మనం N500, N200 లో కదా నెంబర్ ఆఫ్ నోట్స్, ఈ కోషంట్ కదా. సో ఆ కోషన్ ని ప్రింట్ చేస్తున్నా. ప్రింట్ నెంబర్ ఆఫ్ 500 రూపీస్ నోట్స్ N500, ప్రింట్ నెంబర్ ఆఫ్ 200 రూపీస్ నోట్స్ N200, N100, N50, N20, N10, ఇట్లా అన్ని నెంబర్ ఆఫ్ నోట్స్ ప్రింట్ చేస్తున్నాను. నేను ఒక స్ట్రింగ్ ని ఒక వేరియబుల్, సో N500 అనేది ఒక వేరియబుల్ కదా. సో ఈ వేరియబుల్ లో ఏదైతే వాల్యూ స్టోర్ ఉంటుంది మనకి నెంబర్ ఆఫ్ 500 రూపీస్ నోట్స్ కదా స్టోర్ అయ్యేది. సో ఈ వాల్యూ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. N200 ఇక్కడ ప్రింట్ అవుతుంది. N100 అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ 100 రూపీస్ నోట్స్ ఉన్నాయని. N50, N20, N10. సో ప్రింట్ రిమైనింగ్ అమౌంట్. ఈ రిమైనింగ్ అమౌంట్ ఎక్కడ, లాస్ట్ స్టెప్ లో మనకి ఏదైతే అమౌంట్ ఉందో ఈ అమౌంట్ అంటే రిమైండర్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 529 ఉందనుకో, 29 ఉంటే మనకి ఏంది 20 రూపీస్ నోట్స్ వెళ్ళిపోతాయి. దెన్ 20 రూపీస్ నోట్స్ లో 2 వెళ్ళిపోతాయి, మిగిలిన 9 రూపీస్ కదా. సో 9 రూపీస్ అనేది లాస్ట్ రిమైండర్ కదా మిగిలేది. ఇప్పుడు 529 ఉంది, ఈ 529 ని మనం ఫస్ట్ 500 తో డివైడ్ చేస్తాం. 500 1 500, 29 మిగులుతుంది. సో ఇవన్నీ అన్ని చేసుకుంటూ వచ్చి నెక్స్ట్ 20కి వస్తుంది. 20 1 20, 9 రూపీస్ మిగులుతుంది. ఇంకా చేయడానికి ఏం లేదు కదా. సో రిమైండర్ ఏం మిగిలింది 9. ఈ లాస్ట్ స్టెప్ లో అమౌంటే కదా మనం చేసింది, రిమైండర్ కదా మనకు యూజ్ చేసుకొని చేసింది ఇది అమౌంట్ కి. సో ఈ రిమైండర్ అంటే లాస్ట్ మిగిలిన అమౌంటే ఈ అమౌంట్ లో స్టోర్ అయింది, అంతే కదా. సో ఈ అమౌంట్ అనేది మనం డైరెక్ట్ ప్రింట్ చేస్తే అదే రిమైనింగ్ కదా. సో రిమైనింగ్ అమౌంట్ యాజ్ కాయిన్స్ గా రిమైనింగ్ ఎంత అమౌంట్ మిగిలింది అని చెప్పేసి ఇక్కడ ప్రింట్ చేసిన అమౌంట్. సో వాడు అడిగింది ఏంది, టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ కదా. సో టోటల్ N500, N200 ఇట్లా టోటల్ నెంబర్ ని యాడ్ చేసేసి నేను టోటల్ లో స్టోర్ చేసిన. టోటల్ అనే వేరియబుల్ తీసుకోండి. సో ప్రింట్ టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ ఈక్వల్ టు టోటల్. సో ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మనం పైకి వచ్చేద్దాం ఒకసారి. ఈ N500, N200 ఇది ఎందుకు తీసుకున్నాం అని చెప్పేసి. సో ఇందులో చూసుకుంటే ఇందాక మనకు ఇది చూసుకుంటే మనకి ఏం చేసినాం, మనం ప్రింట్ నెంబర్ ఆఫ్ 500 రూపీస్ నోట్స్ ఈక్వల్ టు N500 అని తీసుకున్నాం. ఒకవేళ యూజర్ ఎంటర్ చేసిన అమౌంట్ అనేది 150 రూపీస్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఎంటర్ చేసింది 150 రూపీస్ అనుకుందాం. సో 150 రూపీస్ అనుకుంటే యూజర్ ఎంటర్ చేసింది 150 రూపీస్. సో 150 రూపీస్ లో ఎన్ని 500 రూపీస్ నోట్స్ ఉంటాయి, 0 కదా.
ఇప్పుడు ఒకవేళ ఈ స్టెప్ లేదనుకుందాం, ఇక్కడ ఒకవేళ ఈ స్టెప్ లేకుండా ఇఫ్ అమౌంట్ ఈస్ గ్రేటర్ దాన్ ఈర్ ఈక్వల్ టు 500, N500 అనేది ఈ బ్లాక్ లోపల మనము డిఫైన్ చేసినాం. అంటే పైన ఒకవేళ ఈ స్టెప్ రాయకపోయి ఉంటే ఈ N500 అనేది లోపల డిఫైన్ చేసినాం. అంటే ఇక్కడ ఈ కండిషన్ అనేది యాక్సెప్ట్ కాదు కాబట్టి ఈ లోపలికి వెళ్ళదు అసలు ఫస్ట్. సో ఈ లోపలికి వెళ్ళదు కాబట్టి N500 అనేది అసలు డిఫైనే కాదు, అసలు అది ప్రోగ్రామ్ లో ఎగ్జిక్యూటే కాదు. నువ్వు ఎప్పుడైతే మనం ఇక్కడ ప్రింట్ కింద ఎక్కడైతే మనం ఇప్పుడు ఇక్కడ ప్రింట్ నెంబర్ ఆఫ్ నోట్స్ 500 రూపీస్ నోట్స్ ఈజ్ ఈక్వల్ టు N500 అని చెప్పేసి పెట్టినాం కదా. సో ఇక్కడ ప్రింట్ చేసే స్టెప్ లో అసలు N500 అది డిఫైన్ చేయలేం మనం ప్రోగ్రామ్ లో. N500 డిఫైన్ చేయలేం కాబట్టి N500 అనేది లేదు అని చెప్పేసి ఇక్కడ ఎర్రర్ ఇస్తుంది. సో ఈ ఎర్రర్ రాకుండా ఉండడం కోసం ముందే N500 ని 0 లాగా తీసుకున్నాం. ఇక్కడ N500 ఈజ్ ఈక్వల్ టు 0 కదా. సో ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటీ బాక్స్ ఉంది. సో ఎంటీ బాక్స్ లో నువ్వు ఎన్ని నెంబర్ ఆఫ్ 500 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయో అవి తీసుకెళ్లి ఆ ఎంటీ బాక్స్ లో వేస్తున్నావు. సో N500 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏంది, అదొక ఎంటీ బాక్స్ లాగా. సో దాంట్లో తీసుకెళ్లి స్టోర్ చేస్తే మనకేం వాల్యూ ఏం చేంజ్ కాదు కదా. సో అందుకోసం ఈ స్టెప్ రాస్తారు. ఇక్కడ కింద మనకు ఎర్రర్ రావద్దు అన్న ఉద్దేశంతో పైన N500 N200 ఆ స్టెప్ ఏదైతే ఉందో ఆ స్టెప్ రాయడం జరుగుతుంది. సో దీంతో మనం సెకండ్ యూనిట్ ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం ఇటరేటివ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ తోటి కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.